శ్రీమాత్రే నమః. నమస్కారం. ఓంకారం ఆది ప్రణవనాదం. సమస్త విద్యలు ఓంకారార్భితాలే. ఓంకారం నుంచే సంగీతం ఆవిర్భవించింది. సామం అంటే మధురం, వేదం అంటే జ్ఞానం. దేవతల గొప్పతనాన్ని కీర్తించేది సామవేదం. అక్షరాలకు ఉన్న మహిమ తెలియజేసిన వారు వాగ్గేయకారులు. ధాతు మాతు అంటే సంగీతం, సాహిత్యం. ఈ రెండు కలగలిపి ఇచ్చిన వారిని వాగ్గేయకారులు అంటారు. ప్రథమ వాగ్గేయకారుడు జయదేవుడు, రెండవ వారు లీలాశుకుడు. ఈయన శ్లోకాలు రచించారు. ఈయనే శ్రీకృష్ణ కర్ణామృత సృష్టికర్త అయిన బిల్వమంగళుడు. తెలుగువారిలో ప్రథమ వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. సంగీతం మీద పాటలు వ్రాసినవాడు త్యాగరాజస్వామివారే. అందుకే ఆయన మ్యూజికలాలజిస్ట్. రామభక్తి సాగరంలో మునిగి తేలిన త్యాగరాజస్వామి తన కూతురు వివాహానికి నిలవెత్తు రాముని చిత్రపటం బహుమానంగా తన శిష్యుడు వాలాజపట్టి వెంకటరమణ భాగవతార్ తెస్తే అది చూసి ఆ రాముడే స్వయంగా వచ్చాడన్న ఆనందంతో మోహన రాగం ఆది తాళంలో పాడిన పాటే నను పాలింపగా నడచి వచ్చితివో నా ప్రాణనాథ. దాన్ని తర్వాత రకరకాలుగా మార్చారనుకోండి. మూలం ఇది. మన వాగ్గేయకారులు సంగీత సాహిత్యాలని భగవన్మయం చేశారు. అందుకే వారు కారణ జన్ములు. మ్యూజిక్ ఈజ్ డివైన్ అని అంటారు. కానీ డివైన్ మ్యూజిక్ మాత్రం మన భారతీయ సంగీతంలోనే లభిస్తుందండి. దీనికి మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. సంగీతంలో ఏమాత్రం పరిచయం ఉన్నవాళ్ళకైనా కూడా ముత్తుస్వామి దీక్షితార్ పేరు వినే ఉంటారు. అమృతవర్షిణి రాగానికి 20వ శతాబ్దంలో ఆయనే ఆద్యుడు. తమిళనాడులోని ఎట్టయ్యపాలెం అనే గ్రామంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చి పశు పక్షు మనుషులు కూడా తాగే నీళ్లు లేక దాహార్తితో చనిపోతున్నారు. అటువంటప్పుడు కొంతమంది ఈయన దగ్గరకు వచ్చి ఆ గ్రామస్తులు, అయ్యా మీరే మాకు దిక్కు, మీరే మమ్మల్ని కాపాడాలి, మా ప్రాణాలు నిలబెట్టాలి అని అడిగినప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ అమృతవర్షిణి రాగం ఆలపించి వర్షాన్ని కురిపించి వాళ్ళ దాహార్తి తీర్చారు. అలాగే సుందరకాండ పారాయణం చేసిన ఎంఎస్ రామారావు గారి పేరు చాలామంది వినే ఉంటారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. 1962 చైనా వార్లో ఆయన కుమారుడు చైనా వాళ్ళకి పట్టుబడ్డాడు యుద్ధంలో. ఆ అబ్బాయి తిరిగి రావాలని కోరుతూ ఆయన సుందరకాండ పారాయణం చేశారు. ఆ పారాయణ మండలం రోజు పారాయణ జరిగిన తరువాత ఆ అబ్బాయి సురక్షితంగా తిరిగి వచ్చాడు. మన సంగీతంలోనే ఈ డివైన్ మ్యూజిక్ కనపడుతుంది. దైవ కీర్తన జరుపుతూ మానసిక ఆనందాన్ని పొందే పద ప్లస్ ఆవృత విధానం సంగీతం. అందుకే దీన్ని నారద సంగీతం అని అంటారు. భారతీయ సంగీతంలో దివ్యత్వం ఉంటుంది. అటువంటి సంగీతంలో ఎందరో
మహానుభావులు అందరికీ వందనములు. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. సెలవు. స్వస్తి.